హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది సండేలో షార్ట్ అండి. నేను ఈరోజు చికెను కాజు పకోడీ అనేది చేస్తున్నాను. పిల్లలకి చాలా ఇష్టం. ఇది ఎలా మ్యారినేట్ చేసుకోవాలంటే చికెను, కాజు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే మైదా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక గుడ్డు, 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో అన్నది పెట్టుకుంటే మన పని అంతా అవ్వబోతుంది, అది నానుతుంది. తినే ముందు వేసుకుంటే బాగుంటుంది. నేను ఈరోజు సండే అవడం వల్ల కొంచెం టిఫిన్ చేయడం బద్దకిచ్చాను, ఎందుకంటే పనమ్మాయి కూడా రాలేదు. తక్కువ పనితో చేసుకోవాలని ఫిక్స్ అయ్యి నేను ఇలా ఆమ్లెట్లు అన్నది వేసాను పిల్లలకి టిఫిన్ కింద. ఇంక వేరే ఇడ్లీ చట్నీ ఇలాంటివి ఏం పెట్టుకోలేదు. అయితే సండే మ్యాక్సిమం నేను టిఫిన్ తెప్పిస్తాను, లేకపోతే ఆమ్లెట్లు అన్నా వేస్తాను. మాకైతే ఈరోజు చేపల పులుసు పెట్టినాం. పిల్లలు చేపలు అవి తినరు, అందుగురించి చికెన్ పకోడీ అన్నది వాళ్ళ కోసమే. అది వంట అయిపోయిన తర్వాత సామాన్లు అన్నీ కూడా ఎత్తి పెట్టుకుంటున్నాను. ఎప్పుడూ కూడా సామాన్లు సర్దుకున్నప్పుడు నీట్గా ఒక గుడ్డ పెట్టి తుడుచుకొని సర్దుకుంటే బల పురుగులు అవన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఇది జస్ట్ టిప్ అనుకోండి. ఎప్పుడు కూడా అలా వాటర్ అన్నా చేరకుండా షెల్ఫ్లో అది ఉంటే కనుక కాక్రోచ్లు అవి కూడా తగ్గుతాయి అన్నమాట. పదే పదిసారి క్లీన్ చేసుకునేది అన్నది ఉండదు. ఇలా నాకు కిచెన్ అన్నది క్లీన్ అయిపోయిన తర్వాత చికెన్ కాజు పకోడీ అన్నది వేసుకున్నాను. ఎందుకంటే తినే ముందు వేసుకుంటే పిల్లలు కూడా వేడివేడిగా తింటారు కదా, అందు గురించి మీడియం ఫ్లేమ్లో అన్నది ఇది వేయించుకోవాలి. అలాగైతే మీకు క్రంచీగా అన్నది ఉంటుంది. లేదంటే కొంచెం లోపల ఉడక్కుండా బయట గట్టిగా మాడిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. కాజు చికెన్ పకోడీ అయితే అదిరిపోయిందండి. కాజుతోటి పచ్చిమిర్చితో తింటే సూపర్ టేస్ట్ ఉంది. కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా. ఇది మాది ఈరోజు సండే స్పెషల్. మీవేంటి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.